ప్రకాశం జిల్లా మాచిల్ల నియోజకవర్గం ఏఎస్ఐ రమేష్ ఏకాంతంగా కూర్చున్న యువతీ యువకులు కానీ ప్రేమ జంటలు కానీ భార్యాభర్తలు కానీ కాకపోతే ఏకాంతంగా దొరకాలి. వాళ్ళు దొరికితే వాళ్ళను సపరేట్గా ఒక ఇద్దరు వ్యక్తుల చేత వీడియోలు తీయించడం, తద్వారా బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, అందిన కాడికి డబ్బులు లాక్కోవడం లేదా పడకసుకం. ఇది ఏఎస్ఐ పనితనం. మరి హోమ్ మినిస్టర్ గారు దీనికి సమాధానం చెబుతారా? ఇట్స్ కామన్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అంటారు. ఇలాంటివి మాచర్ల ప్రకాశం జిల్లా కాదు, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఇదే తంతు. చాలా చోట్ల జరుగుతుంది. ఇక్కడ ఏకాంతంగా కూర్చున్న ప్రేమికులు కావచ్చు, జంటలు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి అవ్వబోతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా సరే కొంతమంది పోలీసులు మాత్రమే, వాళ్ళు హోంగార్డ్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఇతరత్ర చిన్న చితక అధికారులు కావచ్చు, కొంతమంది మాత్రమే అదే పనిగా వీడియోలు తీయడం, బెదిరించడం, వాళ్ళ వాట్సాప్లకి పంపించడం, వాళ్ళ నెంబర్లు తీసుకోవడం, డబ్బులు డిమాండ్ చేయడం, లేదా రమ్మని చెప్పడం, సంబంధాలు పెట్టుకోవడం. కడప జిల్లాలో ఒక అమ్మాయి, ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఇలాగే ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోయింది. బట్ట అవన్నీ 4 రోజులు ముసలాళ్ళే, ఇంత నాగుతాడు సీగుతాడులే. ఎవడు దానికి ఇసేవాడు 2000 ఇస్తారా? దీన్ని మింగితే ఇసేవాడు ఇస్తాడా? ఆ పుస్తకాడు వాడు 3000 ఇస్తారు అన్నాడు. 5000 వస్తాయి. కాకపోతే బయట కూర్చొని కృష్ణారామ దెబ్బలేక అబ్బా ఏమీ కొంటున్నా బట్ట అది ఆ చెడుకునే మనం దెబ్బలకి 5000 వస్తాయి. నీకు ఇష్టం కాదు. పూనా బట్ట కావాలి ఇక్కడ ఉండదు, ఇడిసేస్తాను ఆ బట్ట.